హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. మా బుడ్డోళ్ళు అందరూ అయితే ఫ్రెండ్షిప్ డే అని అందరూ చోటైతే చేరారమయ్యా. ఈ రోజు అయితే వాలీబాల్ కోర్ట్ అయితే కడుతున్నారంట. మాట్లాడాలి వింతే ఏంతలో ఏంతలా ఫ్రెండ్షిప్ డే అని కుర్రోళ్ళందరూ చోటైతే చేరారమయ్యా. ఇదిగో కుర్రోళ్ళు అయితే మామూలుగా ఎంజాయ్ చేస్తలేదు, ఏదో వీడియో తీస్తుంటే గ్రూప్ ఫోటోకి నించినట్టు నుంచి ఉన్నారు. ఈ రోజు వాలీబాల్ నెట్ అయితే కడుతున్నామయ్యా, గుంట అయితే చూస్తున్నాం చూడండి. కుర్రోళ్ళు అయితే మంచి ఉత్సాహంగా వాలీబాల్ నెట్ అయితే కడుతున్నామయ్యా, గుంటలు తీస్తున్నారు. మా సందీప్ గడు మా అభిగడు అయితే గుంట అయితే తీస్తున్నారు. మొత్తం బట్టలన్నీ రొచ్చు రొచ్చు చేసేసుకున్నారు. ఇంటికి వెళ్ళి చెక్కేస్తారు ఇద్దరికనే. కుట్టు కుర్రోళ్ళు అయితే అష్ట కష్టాలు పడి గుంట అయితే తీస్తున్నారు. వాలీబాల్ నెట్ అయితే కడతారంట, మరి ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. మరి కుర్రోళ్ళు అయితే వాలీబాల్ కి గుంట అయితే తీస్తున్నారు. తీలేపోతున్నాం, మనం అయితే తీద్దాం. ఇప్పుడే చికెన్ అయితే వచ్చేసింది మయ్య, తినేసి ఎలా ఉందో చెప్తాను. చికెన్ అయితే చాలా బాగుంది, మొక్క అయితే బాగా ఉడికింది. ఇప్పుడే మన కుర్రోళ్ళు అయితే ఫోన్ చేశారు మయ్య, వాలీబాల్ ఆడుతున్నారంట. మేము కూడా చాలా రోజులు అయింది వాలీబాల్ ఆడి, వెళ్ళి వాలీబాల్ అయితే ఆడదాం. మరి రప్పగడ అయితే వచ్చాడు మయ్య వాలీబాల్ ఆడతాకే. ఏదో పెద్ద కంటెంట్ ఇస్తాడంటే ఏం కంటెంట్ ఇస్తాడో చూద్దాం ఇవాళ. స్టైల్ మారింది, నడక మారింది. ఇప్పుడైతే వాలీబాల్ అయితే వచ్చేసాం మాయ. ఈ రోజు మ్యాచ్ అయితే బుల్లబ్బాయ్ రప్ప టీమ్ వర్సెస్ స్ట్రీట్ బాయ్స్. మ్యాచ్ అయితే ఇరక్కొట్టేద్దాం, ఎవరు నెక్కుతారో చూద్దాం. బస్తీ మీద సవాల్. కోర్టు బాగు చేస్తున్నారు. భార్గవ్ కూడా మొక్కలు లాగుతుంటే మరి రప్ప కూడా భార్గవ్ అనేది లాగేస్తున్నాడు. ఓకే, ఈరోజు మ్యాచ్ వచ్చేసి బుల్లబ్బాయ్ టీమ్ వర్సెస్ స్ట్రీట్ బాయ్స్. స్టడీ లెవెల్ ఎరగంట పొట్ట బద్దలేసిపోవాలి. ఇదిగో అదిగో ఎదవా, ఎందుకురా బతుకుతా? నువ్వు బతుకుతుంది, కుక్క బతుకుతుంది కదరా. ఏ గాలి లేదు, దాంట్లో గాలి కొడుతుంది. ఏం లేదు గాయస్, గాలి లేదు, అందుకని ఎట్లా పడిపోయింది. నెక్స్ట్ అయితే ఎరక్కొట్టేస్తాను. ఓకే, ఇప్పుడు మరి రప్ప కూడా కొడతారు చూడండి. ఏ ఎంతరా? జీరో. స్టడీ లెవెల్, స్టడీ లెవెల్ అవుట్. ఏ అదిగో వచ్చింది, బాల్ వచ్చింది. అక్కడ నుంచి ఓకే స్టడీ ఇది లెవెల్. అదిగో రైట్, అదే పాయింట్ వచ్చింది. స్టడీ ఫైవ్. ఏ ఆడ అలాగే అంటాడు రప్ప అని, ఆడేమన్నంటే అటు పొట్ట తగలద్దా. ఫైవ్. అదిగో లేపరా, నీకన్నా గట్టిగా వస్తుంది. సిక్స్ లో. ఏ అవుట్ కాదు అది. సిక్స్ లో ఎందుకైంది? నేను పాయింట్ అన్నవలేదు. పాయింట్ వచ్చింది కదరా, మనకొచ్చి నేను చేశాను కదా. అన్నవలేదురా. సరే సిక్స్ లో బొక్కలు చెప్తాడు ఇంకాడు. సెట్ గాడి 7 లో మళ్ళీ స్లో మోషన్ పెట్టి మీ 0, మాది 7. 0-7 గైస్, మాది 7. వాళ్ళు 0 స్కోరు. ఇవాళ మ్యాచ్ అయితే కొట్టేస్తున్నాం. ఇద్దరం ఆడుతున్నాం రా, మీరు 10 మంది ఉన్నారు అవతల. నీకు లేదు చిక్కు. గంట కాసుకో. అవుట్. చీ అదవా, sometimes it happens bro. నెట్ కాదమ్మా, నెట్ కాదు. ఏ ఒట్టిగా నెట్ కాదు, నెట్ కాదు, నెట్ కాదు, నెట్ కాదు. అదిగో చాలా మాక పాయింట్ వచ్చేసిందా. ఎర్రగమెల్లడిపోయింది సాత్విక్కడికి. ఎర్రగమెల్ల నువ్వు ఒక్కడవేరా, ఎర్రగమెల్లడిపోయింది నీకు నా కొడుక. ఓ బల్ల అదిగో నాట్ హోల్.
చిచ్చి నువ్వు ఎందుకురా నువ్వు రాదనుకున్నాను పరువు తీస్తే రాదనుకున్నాను ఇలా ఫస్ట్ మ్యాచ్ అయితే కుర్రోళ్ళ మీద మీద నెగ్గేసామయ్యా. మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాం, చూసుకుందాం. మీరు ఇంకో 10 మందిని తెచ్చుకోండి, మీరు ఇంకో నలుగురిని తెచ్చుకోండి, అది నెట్టుకోండి, బాగా ఆడతారు. ఇప్పుడే మనం అయితే వాలీబాల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామయ్యా. ఇప్పుడైతే తినేసి లక్ష్మీ నరసింహస్వామి సినిమాకి అయితే వెళ్ళాలి. సినిమా అయితే సూపర్ ఉందంట, మన వాళ్ళు చెప్పారు. ఫ్రెండ్షిప్ డే కదా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళతో పాటు సినిమాకి అయితే వెళ్తున్నాను. వెళ్ళొచ్చేద్దాం. ఫైనల్ గా నేనైతే సినిమా అయితే చూసి ఇంటికైతే వచ్చాను. సినిమా అయితే మామూలుగా లేదు, ఎరగొట్టేసింది. ఆ గ్రాఫిక్స్ అది మామూలుగా లేదు, ఎరగొట్టేసింది. అంటే నాకైతే రియల్ గా నరసింహస్వామిని చూసినట్టు అనిపించింది. గూస్ బంప్స్ వస్తాయి. ఫైనల్ గా క్లైమాక్స్ అయితే ఎరగొట్టేసిన సినిమా. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. హోంబోలే ఫిలిమ్స్ వాళ్ళు సూపర్ తీసే సినిమా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరైతే వర్త్ వాచ్, పక్కాగా చూడాలి సినిమా. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను అన్నయ్య. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపొద్దున మళ్ళీ 8ంటికి కలుద్దాం. ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.